బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి చేయడాన్ని పలు పార్టీల నేతలు తప్పిపడుతున్నారు. దాడిని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మహా టీవీపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడిని పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమంటూ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ఒక అఫీషియల్ ట్వీట్ కూడా వచ్చింది. మరోవైపు లోకేష్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నారో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ఎక్స్ వేదికగా ఒక అఫీషియల్ పోస్ట్ వచ్చింది. మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధంగా ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. అలాగే లోకేష్ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఈ అంశంపై ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన లోకేష్ చేసినటువంటి పోస్ట్ చూద్దాం. ఎక్స్ వేదికగా హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు, ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు, వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు గర్హనీయం అంటూ, క్షమార్హం కాదు అంటూ మహాయాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నారంటూ లోకేష్ కూడా ట్వీట్ చేశారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మహా న్యూస్కి సంబంధించినటువంటి వాహనాల మీద, అలాగే మహా న్యూస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి సంబంధించినటువంటి వాహనాలు, మహా న్యూస్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేయడం, అలాగే రాళ్లు రువ్వడం మనం చూసాం. విజువల్స్లో మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మహా న్యూస్ వద్దకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. అలాగే ఎవరెవరు దాడి చేశారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. సీసీ కెమెరాల్లో రికార్డులు అయినటువంటి దృశ్యాలు, అలాగే అక్కడ ఎవరైతే తమ ఫోన్లలో వీటిని చిత్రీకరించారో ఆ దృశ్యాలను కూడా పరిశీలించి ఎవరు దాడి చేశారు అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మనం చూసాం, పెద్ద పెద్ద రాళ్ళు, పూల కుండీలను ఎత్తివేస్తూ అక్కడ కార్లను ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే స్పందించారు. డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. లోకేష్ కూడా ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణలోని ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. మరికొద్ది సేపట్లో భట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహా న్యూస్కు వద్దకు వస్తారు అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు అనే దానికి సంబంధించి వారు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడ ఫోన్లో రికార్డ్ చేసినటువంటి, కెమెరాల్లో రికార్డ్ చేసినటువంటి విజువల్స్ను కూడా పరిశీలించి ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది పరిశీలించి వారిని అరెస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రాపర్గా స్పందించాల్సి ఉంది. ఎలాంటి సమాధానం వస్తుంది అనేది వేచి చూడాలి. మహా న్యూస్ యాజమాన్యం, అలాగే ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్య ఎంప్లాయీస్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. అలాగే ఇలా దాడి చేశారు కాబట్టి మేము ప్రసారం చేయకుండా ఊరుకోం, మా పని మేము చేయకుండా ఊరుకోం, ఖచ్చితంగా మేము చేయాల్సిన పని మేము చేస్తాం, ఎవరైతే దాడి చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకునే వరకు చట్టబద్ధంగా పోరాడతామంటున్నారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నంగాను, మీడియా గొంతు నొక్కే ప్రయత్నంగాను దీన్ని చూస్తున్నామంటూ చెప్తున్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడి, పెద్ద పెద్ద రాళ్ళు, పూల కుండీలను
ఆ కార్ల మీద వేస్తూ పూర్తిగా అక్కడ ధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు. మహాన్యూస్కి ఉన్నటువంటి ఆ కిటికీలు అద్దాలను కూడా పెద్ద పెద్ద రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రముఖులు కూడా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. మీడియా గొంతు నొక్కడం సమంజసం కాదు. మీకు నిజంగా ఏవైనా అభ్యంతరకరం అనిపిస్తే ఆ ఛానల్లో ప్రసారమైనటువంటి వార్తలు కానీ ఇంకేమైనా కామెంట్స్ కానీ లేదంటే యూట్యూబ్లో పెట్టినటువంటి థంబ్నెయిల్స్ కానీ ఏదైనా సరే అభ్యంతరకరం అనిపిస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి. దీనికి సంబంధించి కేసు పెట్టండి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి, వివరణ కోరండి. అంతే తప్ప ఇలా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడ దాడి చేసిన వాళ్ళు కేటీఆర్ని ఏమైనా అంటారా? మీరు కేసీఆర్ జోలి కానీ కేటీఆర్ జోలి కానీ వస్తే మేము ఊరుకోం, ఇంతకంటే దారుణంగా మేము ఇంకా వ్యవహరిస్తాం, మీ సంగతి చూస్తామంటూ బెదిరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక గుంపుగా వచ్చినటువంటి కొంతమంది మేము కేటీఆర్ అభిమానులు అని చెప్పుకుంటూ కేసీఆర్ అభిమానులు అని చెప్పుకుంటూ మా నాయకుల జోలు వస్తారా, మా నాయకుల జోలు వస్తే ఏం జరుగుతుందో మీకు చూపిస్తామంటూ పూర్తిగా అక్కడ విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కఠిన చర్యలు తీసుకునే వరకు మేము పోరాటం ఆపు అంటూ మహాన్యూస్ యాజమాన్యం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా అక్కడ మహాన్యూస్కి సంబంధించినటువంటి వెహికల్స్ అద్దాలు ధ్వంసం చేయడం, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వాహనాలను, ద్విచక్ర వాహనాలను, అలాగే కార్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఎంప్లాయీస్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడి యాజమాన్యం వారిని వారించే ప్రయత్నం చేసింది, వారికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసింది. అయినా సరే వారి మాట వినకుండా దాడి చేసే ప్రయత్నాలను కొనసాగించారు. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ సంగతి కూడా చూస్తామంటూ అక్కడున్న ఎంప్లాయీస్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అలాగే ముఖ్య నాయకులందరూ కూడా ఖండిస్తున్నారు జరిగినటువంటి దాడిని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించి స్పందించారు. కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వారు కోరారు. రైట్, మనతో మధు ఉన్నారు, మరింత సమాచారం తెలుసుకుందాం. మధు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరెవరు రెస్పాండ్ అవుతున్నారు? ఎలా కామెంట్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే ఈరోజు మహాన్యూస్ లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారం పైన కొన్ని కథనాలు ప్రసారం చేశారు. ఆ కథనాల్లో కేటీఆర్ ను ఉద్దేశిస్తూ థంబ్నెయిల్స్, టెక్స్ట్ కొన్ని పెట్టడం జరిగింది. అంటే ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ఇన్వాల్వ్ అయినట్టుగా, దాంట్లో కొద్ది మందిని ఆయన అసభ్యకరంగా ఆయన పైన కొన్ని థంబ్నెయిల్స్, టెక్స్ట్ పెట్టడంతో ఆగ్రహానికి గురయ్యారు. మహాన్యూస్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ధర్నా చేస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నటువంటి మహాన్యూస్ ఆఫీస్ వాహనాల పైన, ఆఫీస్ పైన దాడి చేశారు. సో ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయం పైన దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదంటూ ఆయన మెన్షన్ చేశారు. ట్వీట్ లో బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మధు, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. మరొకసారి ప్రయత్నించండి కాల్ కనెక్ట్ చేయడానికి. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పోస్ట్ను కూడా చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించి స్పందించి మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి దాడులు, మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఏ పార్టీకైనా సరే ఇవి సమంజసం కాదు. ఇలాంటి దాడుల వల్ల ప్రజల్లో మరింత అప్రదిష్ట మూటగట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్కి
మాకు సంబంధం లేదు ఈ దాడితో అని కనుక చెప్పగలిగినట్లయితే ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, మధు జాయిన్ అయ్యారు మనతో. మధు, ప్లీజ్ కంటిన్యూ. ఏం చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఎగ్జాక్ట్ అంటే ప్రస్తుతం అయ్యేటువంటి వార్తా కథనాలు అభ్యంతరాలు ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. అభ్యంతరం తెలపడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ దాడి చేయడానికి గల పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అనేటువంటి వీళ్ళంతా ట్వీట్ చేశారు. జనసేన అఫీషియల్ పార్టీ ట్విట్టర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కూడా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు. ఈ మహాన్యూస్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూనే వారిపైన చర్యలు తీసుకోవాలి కఠినంగా. దాంతో పాటు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా రెస్పాండ్ కావాలంటూ కూడా బండి సంజయ్ కుమార్ స్టేట్మెంట్ చేశారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే చేసినటువంటి వార్తా కథనాల ప్రసారానికి సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి కొంత అభిప్రాయం కూడా క్షేత్రస్థాయిలో వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే లీగల్ గా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నా దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి క్వశ్చన్ చేస్తా ఉన్నారు నాయకులంతా. ఓకే, అంటే మరికొద్దిసేపట్లో భట్టి అక్కడికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం కూడా డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి అంశానికి సంబంధించి? అలాగే గవర్నమెంట్ నుంచి ఏమైనా అష్యూరెన్స్ వచ్చిందా? ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా దీనికి సంబంధించి యాక్షన్ ఉండబోతుంది అనేది? అలాగే అక్కడ పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మధు? ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ఘటనను ఖండించారు. ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవుతూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దాంట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీడియా సంస్థల కార్యాలయాలపైన దాడి చేయడాన్ని, భౌతికంగా దాడి చేయడాన్ని, పత్రికా స్వేచ్ఛ పైన దాడి అంటూ స్టేట్మెంట్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సంస్థలు, వ్యవస్థల పైన బుద్ధిమందితో ఈ రకంగా దాడులు చేయించడం కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో సరైనది అసలే కాదు. పార్టీ పరంగా ఛానల్ నిర్వహిస్తూ కూడా వాళ్ళు కూడా ఒక ఛానల్ నిర్వహిస్తా ఉన్నారు. ఇతర పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి విమర్శల విషయంలో లీగల్ గా ప్రొసీడ్ అవచ్చు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. వాటికి కాదని ఎందుకు దాడి ఘటన అల్పమాత్రటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది నాయకులు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొద్దిమంది నాయకులు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ప్రస్తుతం మంత్రి కొద్దిసేపటి క్రితం మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు చేసినటువంటి దాడిపైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి మహాన్యూస్ యాజమాన్యానికి, జర్నలిస్టులకు మద్దతుగా నిలబడతామంటూ స్టేట్మెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. భారీగా పోలీసులు ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ తీస్తా ఉన్నారు. దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, ఎందుకు దాడి చేశారు, ఎంత మేర దాడి చేశారు, వాటన్నిటిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంటే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తాయి. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు ఎవరెవరు దాడి చేశారు అనే దానికి సంబంధించి క్లియర్గా రికార్డ్ అయింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అలాగే మహాన్యూస్ కెమెరామెన్స్ రికార్డ్ చేసినటువంటి కెమెరాల్లో కూడా పూర్తిగా విజువల్స్ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. అలాగే మరికొంతమంది తమ ఫోన్లలో కూడా విజువల్స్ క్యాప్చర్ చేశారు. మనం చూస్తున్నాం క్లియర్గా వాళ్ళ మొహాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు చాలా ఈజీ అవ్వబోతుంది ఎవరెవరు ఈ దాడి చేశారు అనే దానికి సంబంధించి. ఖచ్చితంగా చాలా కఠినమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి మాట్లాడారు. ఒకసారి ఆయనే మాట్లాడారు, చూద్దాం. జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్టు ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుగొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమవుతా ఉంది. శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పరితెగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతా ఉన్నారో, ఏ విధంగా ఫ్రస్ట్రేషన్, అసహనానికి గురవుతున్నారో అర్థమవుతా ఉంది. నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది.
పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ, శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఎవరు కల్పించినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. నేరుగా సీసీ కెమెరాల ఫుటేజీలు ఉన్నాయి. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీలో లైవ్ చూపించడం చెప్తా ఉన్నారు. ఏమి జరిగినా ఇది కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత పోల్చేటువంటి వాతావరణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం, ఈ వ్యవహారం జరిగింది. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ, నేను, మా గౌరవ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా టెంపుల్స్ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట గారు, అనిల్ గారు, అందరూ కూడా మిగతా పార్టీ అంతా కూడా అందరికీ అండగా ఉంటుంది. జర్నలిజం కు, ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్ట పరిధిలో చర్యలు తీసుకోబడతాయి. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిశ్చితంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటుంది. వినోద్ వస్తున్నాడు. చేసేవన్నీ కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university. వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది. ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఒక ఆనవాళంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని, తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే, అటువంటి ప్రయత్నానికి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయ పనులు కానీ, లేకపోతే దుశ్చర్యలు కానీ, ఇటువంటి ఆర్గనైజ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. శాంతి భద్రతలు కాపాడే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనుకునేటువంటి వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది. ఇక్కడ జరిగినటువంటి దాడిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు వివరించారు. జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అలాగే ఎక్కడెక్కడే పడి ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్, హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీస్ పూర్తిగా సమాచారాన్ని సేకరించి బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ.
2 places. After you, two places. After you, two places. After you.